మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, ప్రభు ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మనుషుని రాజ్యము అంతమవుచు ఉన్నదని, దేవుని రాజ్యము రానై ఉన్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేస్తున్నారు. ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్న ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రభు అని యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడునయుండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, దాసుని స్వరూపమును ధరించిన వాడే రిక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకానికి దిగవచ్చినటువంటి ప్రభువని దేవుడని యేసుక్రీస్తు వారి గురించి లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అవును ప్రియులారా, ఆయన ఈ లోకములో జీవించి మానవుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యాలను, అద్భుతాలను, సూచక క్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు. అయితే ప్రియులారా, ప్రతి మానవుడు మారుమనసు పొందాలని, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని, ఈ రాజ్యము లేదంటే ఈ లోకము అశాశ్వతమైనదని, దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతమైనదని ప్రభువు మరి బోధిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మానవులమైన మనమంతా కూడా మారు మనసు పొందడం ఆవశ్యకమై ఉన్నది. ఎందుకంటే మానవుని యొక్క హృదయము పాప పంకిలమైపోయి ఉన్నది. మానవుని యొక్క హృదయంలో అనేక రకాలైనటువంటి పాపాలు వచ్చేస్తున్నవి. ప్రియులారా, వాక్యము తెలియజేస్తూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రతి మానవుడు పలు రకాలుగా కర్మపరులై ఉన్నాడని, పాపి ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తున్నవి. ఇట్టి పాపి అయినటువంటి మానవుడు దేవాది దేవుడు నివాసం చేసేటువంటి ఆ మోక్షములోనికి, పరలోకములోనికి, ఆ నిత్య రాజ్యములోనికి ప్రవేశించలేకపోతూ ఉన్నాడని, మరణానికి శిక్షకును పాత్రులుగా జీవిస్తూ ఉన్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నవి. అయితే ప్రియులారా, మానవులమైన మనము నశించిపోవడము, నిత్య నరకాగ్నికి వెళ్ళడము దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన నా పాప శాపాలను పరిహరించుట కొరకు సిలువ మ్రానుపైన తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన అర్పణగాను బలిగాను ఆయన సిలువ మ్రానుపైన అర్పింపబడిన వాడై ఘోరమైన శ్రమలను ఆయన పొంది ఉన్నారు. అవునండి, లేఖనాలు తెలియజేస్తున్నవి, ప్రభువు యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి ఉన్నాడు. ఆయన మన దోషములను బట్టి నలగొట్టబడి ఉన్నాడు. ఆయన కాళ్ళు చేతులలో శీలలు దిగొట్టబడి ఉన్నవి. ఆయన శిరస్సుకు ముళ్ళు కిరీటం నెట్టి ఉన్నారు. ఆయన ప్రక్కలో బలుబుతో పొడుచున్నారు. ఆయన మోము పైన ఉమ్ములు వచ్చున్నారు. ఇట్టి ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలను యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై సిలువ మ్రానుపైన ఆయన అనుభవించున్నాడని లేఖనాలు తెలియజేస్తున్నవి. అవునండి, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడని తెలియజేస్తూ ఉన్నది. అయితే అట్టి పవిత్రుడైనటువంటి దేవాది దేవుడని యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాప విమోచన కొరకు సిలువలో మరణించారు. ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ప్రభు చెప్పి ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును మోక్షంలోనికి చేరలేరు.
నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మన యొక్క మునిపిల్ల గ్రామానికి రావటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చు ప్రియులారా. మన ప్రాంతానికి లేదంటే మన గృహానికి అనేకమైనటువంటి ద్వారాలు ఉండవచ్చును, మార్గాలు ఉండవచ్చు. కానీ పరలోక రాజ్యానికి, తండ్రి యొద్దకు, మోక్షానికి నేనే మార్గమని నజరేయుడైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునికి అంగీకరిస్తూ తమ హృదయం నుండి విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా, విశ్వాసము ద్వారా వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మన ప్రాంతం క్షేమం